తప్పు ఏంటి? ఒకరోజు దావీదు సాయంత్రం ఈ టైంకి నిద్రపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? నిద్రపోయి నిద్ర నుంచి లేచాడు. లేవగానే కళ్ళు మత్తుగా ఉంటాయి కదా. చక్కగా క్లైమేట్ ఎలా ఉంటుంది? సాయంత్రం 5ంటికి 6ంటికి అట్లా చల్లగా చిరాకు పుట్టిద్ది. ఆ టైంకి పీస్ఫుల్గా ఉంటుంది, మైండ్ ప్రశాంతంగా ఉంటుంది కదా. తను నిద్ర లేవగానే లేచి ఇలా వాళ్ళ రాజు అన్నాక కోటలు ఉంటాయి కదా, చాలా కోటలే ఉంటాయి కదా వాళ్ళకి. అయితే ఆ మేడ మీదకి వెళ్ళి ఇట్లా తిరుగుతూ ఉన్నాడు కొంతసేపు. మేడ మీదకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? తిరుగుతూ ఉండి అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటే ఊరిని కిందకి అలా చూశాడు. ఏం చేశాడు? కిందకు చూశాడు. కిందకు ఒకవైపు చూస్తే ఒక ఆమె స్నానం చేస్తున్నాడు. ఏం చేస్తుంది? స్నానం చేస్తుంటే దావీదు చూశాడు. దావీదు ఏం చేశాడు? చూశాడు. చూడంగానే జనాలు, వాళ్ళ పనులు ఉంటారు కదా, తన చేతి కింద పనులు పిలిచాడు. రెండు ఇటు రెండు తొందరగా అన్నాడు. అయ్యా చెప్పండి అయ్యా రాజా, ఏందయ్యా పిలిచారు అంటే, మరి అమ్మాయి ఎవరో కనుక్కోండి, అమ్మాయి ఎవరికి సంబంధించిన అమ్మాయి ఏంది అన్నీ కనుక్కొని రండి, చెప్పండి నాకు వచ్చా అన్నారు. అనగా సరే అయ్యా కనుక్కుంటావయ్యా అని చెప్పి గబగబా వెళ్ళి అవి ఎవరు ఏంటి అని డీటెయిల్స్ మొత్తం తీసుకొచ్చారు దావీదు దగ్గరికి. ఎవరి అమ్మాయి ఎంతకి అంటే, అయ్యా వాళ్ళ నాన్న పేరు ఏలియాము. వాళ్ళ నాన్న పేరేంటి? ఏలియాము. అయితే వాళ్ళ యొక్క భర్త పేరు ఊరియా. ఏం పేరు? ఊరియా. తన భర్త పేరు అది. ఏంటిది? భర్త పేరు ఊరియా. ఈ అమ్మాయి పేరు బత్షెబా అని చెప్పారంట. ఏమని చెప్పారు? ఈ అమ్మాయి ఎవరంటే ఏలియాము కుమార్తె అయిన బత్షెబా. అంటే ఎవరికి భర్త? ఇప్పుడు ఊరియాకు భార్య అయిన బత్షెబా అని చెప్తే, అవునా అమ్మాయా, సరే పిలవండి పిలుచుకురండి అమ్మాయిని అన్నారు. అనగానే అమ్మాయి వచ్చింది. మరి పిలవగానే రాజు చెప్తే పిలవకుండా రానంటారా? నేను రాను పోండి అంటారా? వచ్చింది అమ్మాయి. రాగానే అమ్మాయితో కలిసి పాపం చేశాడు దావీదు. ఏం చేశాడు? అమ్మాయితో కలిసి పాపం చేసి తర్వాత అమ్మాయి ఏం చేసింది? చాటుగా చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. తిరిగి ఏం తెలియదు అన్నట్టు ఆ అమ్మాయి కూడా ఇంటికి వెళ్ళిపోయింది. దావీదు ఏం చేశాడు? ఆ అమ్మాయి ఎలాగైనా నాకు దక్కాలి, ఎందుకు? అమ్మాయి నాకు నచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు? వాళ్ళ భర్త ఊరుకుంటాడా? పెళ్ళయింది కదా అమ్మాయికి పెళ్ళి కాకపోతే ఉంచుకోవచ్చు. పెళ్ళయింది కదా, పెళ్ళయింది. వాళ్ళ ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఏం చేయాలి ఇప్పుడని దావీదు ఒక ప్లాన్ వేసాడు. ఏం చేశాడు? ఒక ప్లాన్ వేసాడు. ఏమని? అందరినీ పిలిపించి, తన కింద పనిచేసే వాళ్ళని, యుద్ధం చేసే వాళ్ళని అందరిని పిలిచి, నేను ఒక ప్లాన్ చెప్తాను, ఈ ప్లాన్లో ఊరియా చనిపోవాలి. ఊరియా ఎలా చనిపోవాలో కూడా మొత్తం ప్లాన్ చేసి ఎవరు చేస్తుంది ఇదంతా? దావీదు. ఎవరు? దావీదు. మొత్తం ప్లాన్ చేసి వాళ్ళందరికీ చెప్పాడు, ఇదిగో ఇట్లా చేయండి అట్లా చేయండి అని. ఊరియాని పిలిపించి, అయ్యా మరి యుద్ధం చేయాలి ఎలాగా అంటే, నేను రాజు కోసం చేస్తాను అని చాలా నమ్మకంగా ఉంటాడు రాజుకి. కానీ రాజు చేస్తున్న పని ఏంటో తెలుసా తనకి? తెలియదు. కానీ ఊరియా చాలా మంచి వ్యక్తి, చక్కగా తన భార్యను ప్రేమిస్తాడు, రాజును కూడా గౌరవిస్తాడు. అయితే ఈ యొక్క దావీదు ఏం చేశాడు? తనని యుద్ధంలో చంపించేశాడు. చనిపోయాడు ఊరియా. చనిపోగానే ఈమెకి ఏడుపు వచ్చేసింది భార్యకి. అయ్యో నా భర్త చనిపోయాడే అని ఏడుస్తుంది. ఈమె ఫస్ట్ ఒకసారి వచ్చింది కదా కలవడానికి రాజుని. అప్పుడు పాపం చేసినప్పుడు ఆమె గర్భవతి అయింది. ఏమేమైంది? గర్భవతి అయింది. అయిన తరువాత ఏం చేయాలనుకున్నాడు అప్పుడు రాజు? దావీదు ఏం చేయాలనుకున్నాడు? ఊరియాని చంపించాలనుకున్నాడు. చంపించేశాడు లేదా? చంపించేశాడు. తర్వాత ఆమె ఏడుస్తుంది, అయ్యో నా భర్త చనిపోయాడే అని చెప్పి, యుద్ధంలో చనిపోయాడేలా కానీ ఏడుస్తూ ఉంటుంది. ఆ ఏడ్చిన కొన్ని రోజుల తర్వాత దావీదు మళ్ళీ ఆ అమ్మాయిని మా ఇంటికి తీసుకురండి అన్న. దావీదు
దావీదేమని చెప్తాడు, మా ఇంటికి తీసుకురండి అంట. అనగానే సరే తీసుకొస్తామని చెప్పి వాళ్ళందరూ కలిసి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొస్తారు. ఆ అమ్మాయి బిడ్డని కనేసిద్ది. ఎవరి ద్వారా వచ్చిన బిడ్డ? ఊరియా ద్వారా. ఎవరి ద్వారా? దావీదు ద్వారా. పాపం చేస్తే పుట్టిన బిడ్డ, అవునా కాదా? పాపం ద్వారా పుట్టినటువంటి బిడ్డ. ఈ బిడ్డ పుట్టంగానే చక్కగా వీళ్ళు ఆనందంలో ఉన్నారు. కానీ దేవునికి మాత్రం దావీదు మీద చాలా కోపం వచ్చింది. కోపం వచ్చిందా లేదా? చాలా కోపం వచ్చింది. కోపం రాగానే దేవుడు గబా గబా ఒక ప్రవక్తని పిలిచాడు. ఆ ప్రవక్త పేరు నాతాను. ప్రవక్త పేరేంటి? నాతాను. చెప్పాడు దేవుడు ఏమని, నాతాను నువ్వు వెళ్ళు దావీదు దగ్గరికి వెళ్ళి తను చేసిన తప్పేంటో కూడా తనకు తెలియదు. అంటే కళ్ళు మొత్తం గర్వంతో నిండిపోయింది. నన్ను ఎవరేం చేస్తారులే అన్న అధికారం తన కళ్ళల్లో ఎక్కువగా ఉంది. కాబట్టి నువ్వు వెళ్ళి తను చేసిన తప్పేంటో చెప్పిరా అన్నాడు దేవుడు. ఎవరితో చెప్తున్నాడు దేవుడు? నాతానుతో. చెప్పంగానే అలాగే అయ్యా చెప్తాను నేను వెళ్ళని నాతాను ప్రవక్త ఎవరి దగ్గరికి వచ్చాడు? దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు దగ్గర రాగానే చక్కగా దావీదు రిసీవ్ చేసుకున్నాడు. రండి అయ్యా రండి, కూర్చోండి కూర్చోండి అని. కూర్చున్న తర్వాత నాతాను ప్రవక్త ఒక స్టోరీ చెప్పాడు. నాతాను ప్రవక్త ఏం చెప్తున్నాడు? ఒక స్టోరీ చెప్తున్నాడు అంట. నీకు ఒక స్టోరీ చెప్తాను దావీదు, జాగ్రత్తగా విను అన్నాడు. చెప్పండి అయ్యా వింటానయ్యా అన్నాడు. మరి ఒక ఊర్లో ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు ఉన్నాడు. ఎవరున్నారు? ఒక దరిద్రుడు ఉన్నాడు. ఈ ఐశ్వర్యవంతునికి గొర్రెలు, మేకలు, ఎడ్లు అన్నీ ఉన్నాయి, పొలాలు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. తనకి ఏమేమి ఉన్నాయి? చిన్న ముక్క మా పితృడి దగ్గర కొని తెచ్చుకున్న ఒక ఆడ గొర్రెపిల్ల ఉంది. కొని తెచ్చుకున్న ఒక చిన్న గొర్రెపిల్ల ఉంది. తనని కూతురులా చూసుకునేవాడు. ఎలాగా? కూతురులాగా చూసుకునేవాడు. ఆ గొర్రెపిల్ల కూడా ఏం చేసేది? చక్కగా తను అన్నం తింటున్నప్పుడు వచ్చి తను కూడా తినేది. నీళ్ళు తాగుతుంటే వచ్చి నీళ్ళు తాగేది. పడుకుంటే తన పక్కనే వచ్చి పడుకునేది. తనకి ఎంతో ప్రేమ చూపిస్తూ ఉండేది. అయితే ఈ ఐశ్వర్యవంతుడి దగ్గర ఏమేమి ఉన్నాయి? అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, గొర్రెలు మేకలన్నీ. అయితే ఒకరోజు ఐశ్వర్యవంతుని ఇంటికి ఒక అతిథి వచ్చాడు. అతిథి అంటే బంధువు. బంధువు బంధువు అంటారు, ఇంకేమంటారు? చుట్టాలు వీళ్ళు కూడా అంటారు. అతిథి వస్తాడు. ఇంటికి రాగానే రెండు 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 అని ఇంటికి తీసుకొస్తాడు ఐశ్వర్యవంతుడు. ఇంటికి రాగానే తన దగ్గర గొర్రెలు మేకలు అన్నీ ఉన్నాయి కదా, వాటినన్నిటినీ పక్కన పెట్టి ఈ దరిద్రుని దగ్గర ఒక్క ఆడ గొర్రెపిల్ల ఉంది కదా, దాన్ని తీసుకొని వంటకిస్తాడు. దీన్ని వంట చేయండి. వంట చేసి ఎవరికి పెట్టాలి? అతిథి వచ్చాడు కదా, మరి అతిథికి ఆహారం పెట్టాలా వద్దా? మన చుట్టాలు వస్తే ఇంటికి అన్నం పెడతామా? వద్దు పో, మా ఇంట్లో లేదు వెళ్ళు అంటామా? అంటారా మీరు? పెడతారు కదా, మరి తిని కూడా పెట్టాలి కదా. కానీ తన మందలో ఉన్న వాటిని దేని చేయలా, బలిచ్చలా. కానీ ఆ దరిద్రుని దగ్గర ఉన్న ఒక్క గొర్రెపిల్ల తీసుకొని వచ్చి వంట చేయించేశాడు. ఇంకేమంటాడు మరి? ఐశ్వర్యవంతుడు కదా, మంచి ధనం కలిగిన వాడు కదా, తీసుకురమ్మన్నారు. వాళ్ళు తీసుకొచ్చేసారు. తీసుకొచ్చి వంట చేయించేశారు. చక్కగా ఈ అతిథి తినేసి వెళ్ళిపోయాడు. ఈ కథనంగానే దావీదు కోపం వచ్చింది. ఎవరు అసలు ఆ వ్యక్తి? చంపేయాలి అసలు ఆ వ్యక్తిని. ఏమాత్రం జాలి లేకుండా ఆ చిన్న గొర్రెపిల్ని తన నుండి ఎలా దూరం చేస్తాడు అని చెప్పి ఇంకా తిడుతున్నాడంట ఆ వ్యక్తిని. ఎవరు? దావీదు తిడుతున్నాడు. ఇంకా తిడుతూ ఉంటే అప్పుడు ప్రవక్త ఒక మాట అన్నాడు. ఏ ప్రవక్త? నాతాను ప్రవక్త అన్నాడు, ఆ మనుష్యుడు ఎవరో కాదు నువ్వే అన్నాడు. ఏమన్నాడు? ఆ మనుష్యుడు ఎవరో కాదు నువ్వే. ఏం చేసావు? అమాయకుడైనటువంటి ఊరియా భార్యని నీ హక్కును చేర్చుకొనుటకు తనని ఏం చేసావు? అమాయకుడిని చంపించేసావు.
నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. దేవుడు నీతో ఏమని చెప్పమన్నాడంటే, దేవుడు అప్పుడు తనతో మాట్లాడాడంట. ఎవరితో? దావీదుతో ఇలా అన్నాడు దేవుడు, దావీదు నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? అసలు ఎంత పెద్ద తప్పు చేసి నీవు ఇంత దర్జాగా ఉన్నావు ఈరోజు? నీకు చాలామంది స్త్రీలను ఇచ్చాను, నేను చాలామంది భార్యలను ఇచ్చాను, చక్కగా నువ్వు సంతోషంగా ఉంటావని. వీళ్ళు చాలా రయ్యా, నాకు ఇంకా కావాలి ఆడవాళ్ళంటే ఇంకా ఇచ్చి ఉండేవాడిని నేను. కానీ అమాయకుడైన తన భార్యని నువ్వెందుకు అలాగా చేసావు? అమాయకుడైన తనని నువ్వెందుకు చంపించేశావు అని దేవుడు ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక మాట అన్నాడు, కాబట్టి నువ్వు చేసిన ఈ తప్పుకి నీ యొక్క కుటుంబం మొత్తం, నీ యొక్క ఫ్యామిలీ మొత్తం తరతరాలు కూడా యుద్ధాలు చేసుకుంటూనే ఉంటారని చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడు? తరతరాలు కూడా యుద్ధం చేసుకుంటూనే ఉండి, ఇంకా స్టాపింగ్ ఉండదు, ఒక చోట ఆగిపోయింది అనటానికి ఉండదు, ఇంకా వరుసగా యుద్ధాలు చేసుకుంటూనే ఉంటారు. ఇదే నీకు నేను ఇచ్చేటువంటి శిక్ష. నీ దగ్గర చాలామంది భార్యలు ఉన్నారు కదా, నువ్వేం చేసావు? ఆమెను తీసుకొని వెళ్ళి బత్షెబని ఒక చోటుకు తీసుకెళ్ళి తనతో పాపం చేసావు. నీ దగ్గర ఉన్న భార్యలు ఉన్నారు కదా, వీళ్ళందరూ నీ పనోళ్ళు ఉన్నారే, వాళ్ళతో కలిసి పాపం చేస్తారు. అది నీ కళ్ళ ముందే, పొద్దున్నే, అది కూడా నీ కళ్ళ ముందే ఇదంతా జరిగిద్ది. ఎందుకు? నువ్వు చేసిన తప్పుకి ఇది శిక్ష అని చెప్పగానే ఒక్కసారి ఏడుపు వచ్చేస్తుంది దావీదుకి. అయ్యా నేను పాపం చేశాను, నన్ను క్షమించయ్యా అంటున్నాడు. అనగానే నాతాను ప్రవక్త అన్నాడు, దేవుడిని ఎంతోమంది తిడుతున్నారు ఇప్పుడు, నువ్వు వాళ్ళకి సాదృశ్యంగా ఉండాలి, కానీ నువ్వు వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చావు, తిట్టుకోండి దేవుడిని బాగా అని. నేను ఈ తప్పు చేశాగా, దేవుడు ఏం చేయడు, మీరు కూడా చేయండి అని నువ్వు వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చేసావు, నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు దావీదు అని నాతాను ప్రవక్త చెప్పాడు. ఆ తర్వాత ఒక బిడ్డను కన్నారు కదా వాళ్ళు, ఎవరు? ఆ బిడ్డని దేవుడు మొత్తాడు. మొత్తంగానే ఆ బిడ్డ జబ్బు పడింది, అనారోగ్యంతో ఉంది, చాలా బాధపడుతూ ఉందంట. ఆ బిడ్డకు అనారోగ్యంగా ఉందని తెలిసి దావీదు ఏం చేశాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఏం చేశాడు దావీదు? ఉపవాసం ఉండి ఏమీ తినకుండా తాగకుండా ఓన్లీ ప్రార్థన చేస్తున్నాడంట. మరి బిడ్డ కదా, బిడ్డను బ్రతికించుకోవాలనే తాపత్రయం, బ్రతికించుకోవాలి ఎలాగన్నా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బిడ్డ చనిపోయాడు. బిడ్డ చనిపోగానే వాళ్ళందరూ వచ్చి పనోళ్ళు, అయ్యా బిడ్డ చనిపోయాడు అన్నారు. చనిపోయాడా అని చెప్పి లేచి చక్కగా స్నానం చేసి కూర్చొని అన్నం తిన్నాడంట. బిడ్డ చనిపోతే ఏం చేశాడు? అదే కదా, బిడ్డ చనిపోయాడయ్యా అని చెప్పగా వాళ్ళు భయపడ్డారు పనోళ్ళు, ఏమని అంటాడేమో, అసలు ఇంకా పూర్తిగా తిండి మానేస్తాడేమో అని వాళ్ళు భయపడ్డారు. కానీ దావీదు చెప్పగానే దావీదు చక్కగా లేచి స్నానం చేసి దేవునికి ప్రార్థన చేసుకొని వెళ్ళి భోజనం చేసి చక్కగా ఉన్నాడు. పనోళ్ళు వచ్చి, అయ్యా బిడ్డన్నంతసేపు ఉపవాసం ఉండి ప్రార్థన చేసావు, బిడ్డ బ్రతకాలి అని, చనిపోయిందని తెలంగాణ ఏంది అంత సింపుల్గా ఉన్నా, అంత బాధ నీలో కనబడట్లేదేంటి అని అంటే దావీదు అప్పుడు ఒక మాట అన్నాడు, నేను తనని బ్రతికించగలనా? నేను తన దగ్గరికి వెళ్ళగలను కానీ నా దగ్గరికి తనని తీసుకురాలేను, ఇది నా చేతుల్లో లేదు, కాబట్టి దేవుడే నన్ను కనికరిస్తాడు అని చెప్పి తాను ముందుకు కొనసాగాడు. ఇంకా ఇప్పుడు దావీదు చేసినటువంటి మిస్టేక్ ఏంటో అర్థమైందా? ఏంటా మిస్టేక్? ఎవరితో? బత్షెబ. ఆమె ఒక మంచి భర్తని కలిగి ఉంది, ఆమె తప్పు చేసింది, దావీదు కూడా తప్పు చేశాడు. కానీ ఊరియా ఏమైనా తప్పు చేశాడా? కానీ తను మాత్రం ప్రాణాలను కోల్పోయాడు. తప్పు చేశాడు తను ఏం తప్పు చేయలేదు, కానీ తను బలి అయిపోయాడు. దావీదులో ఏముంది? బాగా గర్వం ఉంది. ఏం కాదులే, నేను రాజుని, నన్ను ఎవరు అడగరు. ఇప్పుడు అడుగుతారా? ఏంది ఊరియా భార్య ఇక్కడికి వచ్చిందని ఎవరైనా అడుగుతారా? చూసి రాజుని అడిగితే ఏం చేస్తాడు? చంపేస్తాడా? అంతే. అడిగేటువంటి హక్కు ఎవరికి లేదు కాబట్టి తనకి ఇష్టం వచ్చింది చేసుకున్నాడు. అని దేవుడు చూస్తున్నాడు అన్నది కూడా తను గ్రహించలేదు.
అంత పెద్ద పాపం చేశాడు కాబట్టి దేవునికి తన మీద కోపం వచ్చింది. దేవుడు ఇచ్చిన శిక్ష ఏంటి? పుట్టిన బిడ్డ చనిపోయాడు. ఇంకా తరతరాలు కూడా వాళ్ళు యుద్ధాలు చేసుకుంటూనే ఉంటారు. ఇంకా ఒక తరంతో ఆగిపోద్ది అంటానికి లేదు, కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ఇదే నీకు శిక్ష అని ఇంకో శిక్ష కూడా వేశాడు దేవుడు. ఏంటది? నీ భార్యలు పగటి వేళనే పాపం చేస్తారు, అది కూడా నీ కళ్ళ ముందే. నువ్వేమో ఎవరికి తెలియకుండా చాటుకు వెళ్ళి పాపం చేసావు కదా, కానీ వీళ్ళు మాత్రం నీ కళ్ళ ముందే పాపం చేస్తారు. చూడు, ఇదే నీకు శిక్ష అని చెప్పాడు. కలవటం దావీదు తిని పేరేంటి? బత్షెబా కలిసి పాపం చేసి బిడ్డను కన్నారు కదా, ఎవరికి తెలియకుండా. వీళ్ళు తనకున్న భార్యలు, దావీదుకున్న భార్యలు కూడా పనోళ్ళతో తన కళ్ళ ముందే కలిసి తనకి నచ్చని పని చేస్తారు వాళ్ళు. అంతే కదా. ఇప్పుడు భార్య భర్త ఉన్నారు, ఇంకొకరితో ఉంటే నచ్చుతుందా? భర్తకు కానీ భార్యకు కానీ అది నచ్చదు. ఇక్కడ అదే చేయిస్తాడు. తన చేసిన పాపానికి దేవుడు వేసినటువంటి గొప్ప శిక్ష అది. తరతరాలు అంటే దావీదు కొడుకు 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 అలా తరతరాలు. ఇంకా వాళ్ళు యుద్ధాలు చేసుకుంటూ బ్రతుకుతారు. ఇంకా ఇతర దేశాల మీదో లేదా వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు యుద్ధాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయని అర్థం. కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు నన్ను చూడట్లేదు అన్నది మాత్రం మీ మైండ్లో నుంచి తీసేయాలి. దేవుడు ప్రతీదీ చూస్తాడు. అమ్మ నాన్న చూడకపోవచ్చు, అక్క చెల్లెలు చూడకపోవచ్చు, అన్నదమ్ములు చూడకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా ప్రతీదీ చూస్తాడు. మీరు చేసే తప్పేంటి ఒప్పేంటి అని. మరి ఇప్పటిదాకా మీరు ఎవరికి తెలియకుండా తప్పు చేసే ఉంటారు. మరి దేవునికి మోకరించి ఈరోజు ప్రార్థన చేయండి. అయ్యా, నేను తప్పు చేశాను, ఎవరు చూడలేదు అనుకున్నాను, కానీ నువ్వు చూసావని ఈరోజు నాతో చెప్పావు కదా, నన్ను క్షమించేసేయా అని ప్రార్థన చేయండి అందరూ. నేను చేసిన తప్పు ఈరోజు ఒప్పుకుంటున్నాను యేసయ్యా, నేను మరలా ఇంకో తప్పు చేయకుండా నువ్వే సహాయం చేయేసయ్యా, నాలో ఎటువంటి గర్వము ఉండకుండా చేయేసయ్యా అని ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. మీరు చేసిన తప్పు వేసే దగ్గర ఒప్పేసుకోండి. వేసే క్షమించేస్తాడు మిమ్మల్ని ఇప్పుడే. పరిశుద్ధుడు 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 అని ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడుచున్నటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు నాయన. ఎంతోమంది ప్రభువా ఈ రోజును చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన, మీరు మమ్మల్ని అలాగూ చేయకుండా తండ్రి మమ్మల్ని ఇప్పటికీ సజీవుల లెక్కలో ఉంచారు. అందరు బట్టి వందనాలు నాయన. ఈరోజు ప్రభు మరుపురోలుపాలెంలో సండే స్కూల్కి నడిపించారు. అందరు బట్టి వందనాలు తండ్రి. బిడ్డలు చేసినటువంటి యాక్షన్ సాంగ్స్ ద్వారా నాయన, పాడిన పాటల ద్వారా ప్రభు మీ నామం మహిమపరచబడిందని నమ్ముతున్నాం తండ్రి. నాయన, బిడ్డలకి కథ గుర్తు పెట్టుకునేటువంటి జ్ఞానమును దయచేయండి ప్రభు. నాయన, వాటి నుండి తొలగిపోకుండా ప్రభు మీ బాటలోనే నడుచుటకు సహాయం చేయండి తండ్రి. నీతిని గుర్తించి మీ మార్గంలో నడిచే కృపను దయచేయండి తండ్రి. ఈ బిడ్డలు నాయన తెలిసి తెలియక ఎప్పుడైనా తప్పు చేస్తుంటే ప్రభు వారిని దయచేసి క్షమించండి తండ్రి. నాయన, మరలా ఎటువంటి తప్పు చేయకుండా ప్రభు నేను మీకు సాక్షులుగా జీవించే బిడ్డలుగా దయచేయండి. నాయన, మీ యొక్క సేవలో ఈ యొక్క ప్రతి ఒక్క బిడ్డను బలంగా వాడుకోమని కోరుకుంటున్నాం తండ్రి. బిడ్డలకి మంచి ఆరోగ్యమును, మంచి భవిష్యత్తును దయచేయండి తండ్రి. వారి ఆటపాటల్లోనూ చదువుల్లోనూ తోడుగా ఉండండి నాయన. వీరి అమ్మా నాన్న చేతి కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభు. వారి జీవితాల్లో గొప్ప మేలులు చేయమని కోరుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెందకు చేర్చుకోమని నా ప్రియుడు, నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.